తొందర నిర్ణయం తీసుకున్నా కూడా, పొరపాటు నిర్ణయం కూడా తీసుకున్నా కూడా మన జీవితంలో అపకారం జరగకుండా ఉండాలంటే విఘ్నేశ్వర భక్తిని మించినటువంటి శరణ్యం వేరే ఏది. హాయిగా గుళ్ళోకి వచ్చి దండం పెట్టుకుని, స్వామి నేనేదో నిర్ణయం తీసుకున్నాను, ఏం చేయమంటాం, మరి ఇంటికి యజమానురాలు ఏదో ఉన్నాక తీసుకోవాలి కదా, ఎన్నాళ్ళు ఆగుతామండి. కానీ మనకు చిత్తశుద్ధి ఉంటే చేయాల్సిన ప్రార్థన ఏమిటంటే, స్వామి నేను కుటుంబంలో సభ్యుడిని కావడం వల్ల తప్పనిసరి ఓ నిర్ణయం తీసుకున్నాను, ఆ నిర్ణయం పొరపాటు కాకుండా చూసే పూచి నీదే. అందుకని దానికి ఏమిటి, నీ భవన్ నీరేజ నేత్రంబులను రేవులు గట్టు కృపారసంబు నన్ను పాలించున్నదే చాలదే, అది నన్ను రక్షిస్తుంది అనే నమ్మకం నాకుందయ్యా, ఇంకేం అక్కర్లా. అందుకని మనం ఎప్పుడు ఎటువంటి విఘ్నాలు వచ్చినా భయపడాల్సిన పని లేదు. వినాయక చవితి పూజ పూర్తి చేసుకుని ఆ ప్రసాదం స్వీకరించి ఆ కథ అంతా విని ఆవేళ పాటించవలసినటువంటి సంప్రదాయాలన్నీ పాటించి వినాయక భక్తితో మనం ఉంటే ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మీకోసం క్షిప్ర గణపతి ఆలయం సిద్ధంగా ఉంది.